పప్ప హ్మ్. నిన్న ఈవినింగ్ ఒకటేదో నోట్ చేసుకొని పెట్టుకున్నావు నువ్వు. హ్మ్. హ్మ్. అదేంటంటే, ఏది మానసికమో అది ఆధ్యాత్మికం కాదు. హ్మ్. ఏది ఆధ్యాత్మికమో అది మానసికం కాదు. ఆ! అంటే దానికి సంబంధించి నేనెప్పుడు వినలేదు. అంటే అది క్లియర్ కట్ డివిజన్. హ్మ్. అంటే నువ్వు స్పిరిచ్యువల్ అయితే నువ్వు మైండ్ సెంట్రిక్ గాదు. హ్మ్. నువ్వు మైండ్ సెంట్రిక్ అయితే నువ్వు స్పిరిచ్యువల్ గాదని. హ్మ్. సో, ఇది చాలా లోతైన విషయం. హ్మ్. అందుకే ఆ స్టేట్మెంట్ రాసి పెట్టుకున్నా. హ్మ్. నెక్స్ట్ ఎప్పుడన్నా టీ షర్ట్ మీద ప్రింట్ చేద్దామని. ఓకే. ఇప్పుడు మనిషి ప్రయత్నం అంతా ఏమిటి? హ్మ్. ఏదైనా ఒక దృగ్విషయాన్ని, హ్మ్. మనిషికి అర్థం కాని విషయాన్ని హ్మ్. ఒక్క వాక్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. హ్మ్. మనకి ఏవైతే మహావాక్యాలు ఉన్నాయో 4 నీకు తెలుసా? మహావాక్యాలు 4 తెలీదు పప్ప. అహం బ్రహ్మాస్మి, ఆ! అచ్చా! ఓకే. ఓకే. తత్వమసి, ఆ! అయమాత్మం బ్రహ్మ. హ్మ్. ఇదంతా మహావాక్యాల కిందకొస్తాయి. ఓకే. మహావాక్యాలంటే ఏంది? నువ్వు వేదాలు, ఉపనిషత్తులు తర్వాత చదువుదువు. హ్మ్. ఈ ఒక్కటి అర్థం చేసుకో చాలు హ్మ్. హ్మ్. అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. సో, అందుకని హ్మ్. ఇదొక లోతైన ఆలోచన దృక్పథం మాత్రమే గాదు. హ్మ్. ప్రస్తుతం హ్మ్. నేను జీవితాన్ని అర్థం చేసుకున్న ఒకానొక ప్రక్రియలో హ్మ్. ఇది కేంద్ర బిందువు కింద లెక్క. హ్మ్. ఓకే. సో, ఏది మానసికమో అది ఆధ్యాత్మికము గాదు. హ్మ్. ఏది ఏది ఆధ్యాత్మికమో ఆధ్యాత్మికమో అది అది మానసికం మానసికము కాదు. గాదు. సో, చాలామంది ఆలోచనలను నియంత్రించడమే ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. హ్మ్. సో, అది ఒక తప్పుడు ధారణ మాత్రమే. హ్మ్. ఆలోచనలను ఉపయోగించుకో. హ్మ్. ఓకే. అది సరైన అవగాహన. ఓకే. సో, అందుకని ఈ కాంటెక్స్ట్‌లోకి కొంచెం మెల్లగా స్టెప్ బై స్టెప్ వెళితే వినేవాళ్ళకి కూడా మళ్ళా స్పష్టతొస్తుంది. హ్మ్. లేకపోతే మళ్ళీ మనం గందరగోళపరిచిన వాళ్ళం అవుతాం. ఓకే. అందుకని నాకున్న మైండ్‌నే ఉపయోగించి హ్మ్. మైండ్ నేను కాదని చెప్తున్నా. ఇది హ్మ్. వెరీ రేర్ కాంటెక్స్ట్. అచ్చా! దీనికొక చిన్న కథ ఉంది. హ్మ్. ఓ గురువుగారు హ్మ్. ఒక చీకట్లో దీపం వెలిగిస్తాడు ప్రమిదలో. ఆ! ఆ ప్రమిదని ఇచ్చి శిష్యుని అడుగుతాడు ఏమిటిది? హ్మ్. అంటే ప్రమిద గురువుగారు. హ్మ్. దేనికోసం వెలిగించావు? అంటే దీపం కోసం అని. హ్మ్. అప్పుడు గురువుగారు అంటాడనమాట. హ్మ్. నువ్వు అడిగిన ప్రశ్న ఏది ఆధ్యాత్మికతం, ఏది మానసికం అంటే హ్మ్. దాని జవాబు ఈ ప్రమిదలో ఉంది. ఓకే. ఈ దివ్య వెలిగడానికి ఉపయోగపడ్డ నూనె, ఒత్తి, హ్మ్. ఆ కింద ఉన్న దీపపు సెమ్మె హ్మ్. అదంతా కూడా మనస్సు. ఓకే. ఆ కాంతి ఆధ్యాత్మికం. హ్మ్. ఉత్త కాంతిని నువ్వు వెలిగించలేవు గాబట్టి, వాటిని మాధ్యమంగా చేసుకొని, హ్మ్. ఆ కాంతిని పట్టుకున్నావు. హ్మ్. నువ్వు పట్టుకున్నది దీపపు సెమ్మని కాదు. హ్మ్. నువ్వు కాంతిని పట్టుకున్నావని ఎప్పుడు మర్చిపోవద్దని చెప్తాడన్నమాట. ఓకే. అంటే యూ ఆర్ హోల్డింగ్ ద లైట్, ఆ! నాట్ ద ల్యాంప్. ఓకే. మనసు వల్లనే కాంతియా? మనసు ఒక మాధ్యమంగా ఉపయోగపడుతది. అట్లా. సో, ఇప్పుడు మానసికం అంటే ఏమిటంటే, హ్మ్. మనకున్న అభిప్రాయం ఒక మానసిక భావన. హ్మ్. మనకున్న ఒత్తిడులు ఓకే. మానసికం. మనకున్న భావోద్వేగాలు హ్మ్. మానసికం. హ్మ్. మనకున్న ఐడెంటిటీ. హ్మ్. నేను డాక్టర్ అనుకోవడం, హ్మ్. నేను ఇంజినీర్ అనుకోవడం, హ్మ్. ఇదంతా మానసికం. హ్మ్. నాది కులం అనుకోవడం ఒక మానసిక అవస్థ. హ్మ్. సో, అనుకో. హ్మ్. కానీ అనుకున్న దాంట్లో ఇరుక్కోకని. హ్మ్. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రొఫెషన్‌లో ఉన్నాడు. హ్మ్. ఆ ప్రొఫెషన్‌లో అతనికి అంతవరకు అతన్ని అడిగితే ఏం చెప్తాడు? ఏం ప్రొఫెషన్ అంటే నేను డాక్టర్‌ని లేకపోతే ఎగ్జాంపుల్. యాక్టర్‌ని. తర్వాత అతనికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి యాక్టింగ్‌లోకెళ్ళాడు. హ్మ్. ఇప్పుడు ఏ ప్రొఫెషన్ ఉందంటే ఏం చెప్తాడు? యాక్టింగ్ యాక్టింగ్. ప్రొఫెషన్. నేను అప్పట్లో డాక్టర్‌గా ఉండేవాడిని. ఇప్పుడు యాక్టర్‌నయ్యానని. హ్మ్. అంటే ఎవరతను? యాక్టరా? డాక్టరా? 2 గాదు. 2 గాదు. ఆ! ఎవరతనన్నది రియల్ క్వెషన్. ఓకే. సో, ఆధ్యాత్మికం అన్నది నువ్వు అనుభవించే వర్తమాన పరిస్థితి అంతే. హ్మ్. మానసికం అన్నది గతము, భవిష్యత్తుని రెండిటిని బేరీజు వేసుకొని హ్మ్. నువ్వు కరప్ట్ చేస్తున్న ఈ వర్తమానం. హ్మ్. ఓకే. సో, ఇది సున్నితమైన అంశం కింద నేను చూస్తున్నాను. ఓకే. అట్లా. హ్మ్. ఉదాహరణకి మనం ప్రతిరోజు రకరకాల పరిస్థితిని అనుభవిస్తాం. ఆ పరిస్థితుల్లో ఏది మానసికం, ఏది ఆధ్యాత్మికం ఎట్లా గుర్తించాలంటే, ఆ! ఎగ్జాంపుల్ నిద్రపోవడం అనేది ఆ సమస్త మానవాళి చేస్తారు. ఓకే. సో, ఆ నిద్రపోతున్నప్పుడు కలలు గనడం గాని, హ్మ్. తర్వాత లోపట ఏమన్నా లోతైన ఆలోచనలు అబ్స్ట్రాక్ట్‌గా రావడం గాని, హ్మ్. కలల్లో కలవరించడం గాని, హ్మ్. ఇదంతా మానసిక అవస్థ కిందకొస్తుంది. ఓకే. అది ఏది ఆధ్యాత్మికం అంటే నువ్వు అనుభవించే గాఢ నిద్ర. హ్మ్. ఓకే. నిద్రలోనే గాఢ నిద్ర ఉంది, కళ్ళ నిద్ర కూడా ఉంది. హ్మ్. సో, గాఢ నిద్ర పోయినప్పుడు అక్కడ ఒకడున్నాడు. హ్మ్. కానీ మనసు లేకుండా ఉన్నాడు.
ఓకే. లెస్ మైండ్ ఆర్ నో మైండ్ హ్మ్. అండ్ ప్యూర్ ఎక్స్పీరియన్స్. అది ఆధ్యాత్మికమైంది. ఇప్పుడు ఇంకొక పరిస్థితి ధ్యానం అని తీసుకుందాం అనుకో. అందరూ ధ్యానం చేస్తారు. హ్మ్. ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్కలాగా, హ్మ్. గుంపులు గుంపులుగా హ్మ్. రకరకాల ప్రదేశాలకు వెళ్ళి హ్మ్. చేస్తారు. మరి ఇప్పుడు ధ్యానం అంటే ఏంది? మోస్ట్ ఆఫ్ ద టైం ఆలోచనల వల్ల వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల హ్మ్. ఈ ఆలోచనల నుంచి నువ్వు ఎట్లా తప్పించుకోవాలి హ్మ్. అని అడిగినప్పుడు హ్మ్. నువ్వు ఆలోచనల్ని గమనించు, ఆలోచనలు నియంత్రించు, హ్మ్. ఆలోచనల్ని సంస్కరించు. ఈ ఓకే. 3 విధాలుగా ధ్యానం ఉన్నది. ఆలోచనల్ని గమనించడము, ఆలోచనల్ని నియంత్రించడము, ఆలోచనలని సంస్కరించడం. ఓకే. ఈ 3 విధాలుగా ధ్యానం ప్రస్తుతం నడుస్తుంది. హ్మ్. కొందరు నియంత్రిస్తున్నారు, కొందరు సంస్కరిస్తున్నారు. సంస్కరణ అంటే ఇంతకాలం నువ్వు గొడవలు పడడం కోసం హ్మ్. నువ్వు ఎనర్జీని స్పెండ్ చేసావు, అట్లాంటి ఆలోచనలు చేసావు. ఇప్పుడు అదే శక్తిని నువ్వు అన్నదానానికి పెట్టు అంటాడు ఒకడు. అంటే ఆలోచన సంస్కరించబడ్డది. సో ఆలోచనలు గమనించు అని చెప్తారు ఒకరు. హ్మ్. సో నీ వచ్చే రకరకాల ఆలోచనలను గమనించడం వల్ల హ్మ్. గమనించేవాడివి నీవు తప్ప ఆలోచన నీవు కాదు అని తెలుసుకో అని కొందరు చెప్తారు. హ్మ్. ఓకే. ఆలోచన నియంత్రించు అంటారు. తాగుతున్నావు, ఇక మీద ఆ తాగొద్దు, ఆలోచన ఎప్పుడు వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేసుకో, చల్లనీళ్ళ స్నానం చేయి, ఆ! లేకపోతే చీకటి గదిలోకి పో, ఒక 2 రోజులు బయటికి రాకు, ఇట్లా చెప్తారు. ఓకే. ఇదంతా మనస్సు అనే ఒక పరిధిలోనే జరుగుతున్నది. హ్మ్. మరి ఆధ్యాత్మికం ఎప్పుడైంది? హ్మ్. ఆలోచనలే కాదు, ఓకే. అన్నిటి పట్ల నువ్వు సాక్షి ఉన్నావు. హ్మ్. దాని అర్థం నువ్వు మైండ్ని ఉపయోగిస్తలేవని కాదు, హ్మ్. మైండ్ని మాధ్యమంగానే చూస్తున్నావు కానీ హ్మ్. అంతిమ డెస్టినేషన్గా చూడట్లే. హ్మ్. ఏమర్థం చెప్పు? అంటే ఆద్ ఏదైతే మన మైండ్‌లో వచ్చే థాట్స్ ఏవైతే ఉన్నాయో, అవి మనవి కాదు అని చెప్తున్నావు ఓవరాల్‌గా. నీవే అయ్యుండొచ్చు, కానీ నేనే అది 100% నీ జీవితానికి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఆ! ఓకే. ఇప్పుడు మేఘాలు అంటే ఉన్నట్టుగా ఆలోచనలు వస్తాయి. హ్మ్. ఓకే. అంటే వస్తున్నాయి. ఉమ్, అలానే పోతాయి గూడా. అంతే, పోతాయి కూడా. అంటే అది మనదైంది. అది రాదు, పోదు. అది మనదై ఉంటది. అంటే నువ్వు ఆలోచనలే కానీ పరిస్థితులు కానీ హ్మ్. జోక్యం చేసుకోకుండా ఉండగలిగే ఒకానొక స్థితి, దానికి ఉనికి అని పేరు. హ్మ్. ఆ ఉనికివి నీవు ఓకే. చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. మూడవది, ఎప్పుడన్నా కోపం వచ్చిందను, సో అందరికి కోపం వస్తుంది. ఓకే. సో ఏదైనా, ఎవరైనా అన్నారు నన్ను ఎందుకు ఇట్లా అన్నావని కోపం వచ్చేసింది. హ్మ్. సో మనసు కొంచెం పిసుక్కున్నట్టు అయింది. హ్మ్. అక్కడి నుంచి బాధ వచ్చింది, అక్కడి నుంచి సంఘర్షణ వచ్చింది. హ్మ్. ఆ తర్వాత ఆధ్యాత్మికం అంటే ఏంది? బాధ వస్తుంది, పోతుంది, హ్మ్. అదేమంత విషయం కాదు హ్మ్. అని ఒక మానసికమైన శూన్యతని నువ్వు నిరంతరం అనుభవిస్తూ ఉండటం వల్ల హ్మ్. నీకు తక్షణ ప్రశాంతత, ఈవెన్ కోపంలో ఉన్నప్పుడు కూడా నీ యొక్క బీయింగ్ ప్రశాంతంగా ఉండటం చూస్తావు. ఓకే. లేకపోతే ఆ కోపం నీ బీయింగ్ని ఆవరించి హ్మ్. మొత్తం జీవితమే గందరగోళం, జీవితమే వేస్ట్, హ్మ్. నా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఇక హ్మ్. నేను చచ్చిపోతాను. హ్మ్. అదే ఆధ్యాత్మికంలో ఉన్నవాడు సమస్యలు వస్తాయి బాబు, ఏముంది అందులో, హ్మ్. ఇప్పుడు కాస్త పెద్ద వర్షం పడ్డది, హ్మ్. కాసేపటి తగ్గుతుంది, ఏముంది హ్మ్. అని హ్మ్. కొంచెం నిదానించు అని చెప్తాడు. సో ఇట్లా, సో మన పరిస్థితులు రకరకాలు ఉన్నాయి. హ్మ్. ఉదాహరణకు ఆనందం, ప్రతి ఒక్కడు ఆనందంగా ఉండాలనుకుంటాడు ఆ! పరిస్థితి. కానీ మానసికంలో ఉన్నవాడు నా కోరిక తీరితే హ్మ్. నేను ఆనందంగా ఉంటాను లింక్ పెడతాడు, హ్మ్. లింక్ షెట్టి. మన చాయిస్. ఓకే. ఆనందం మన స్థితి, ఛాయిస్ కూడా కాదు. హ్మ్. సో ఆనందం అంటే ఏంది ఆధ్యాత్మిక పరంగా అంటే, హ్మ్. అకారణంగా నువ్వు ప్రశాంతతను అనుభవిస్తున్నావు. ఓకే. దానికి నీ మనస్సుకు సంబంధించిన ఏ విషయాన్ని జోడించడంలే. హ్మ్. నేను కారు కొన్నాను, ఆనందంగా ఉన్నానంటే మనసుకు సంబంధించింది, అంటే కారుకు లింక్ అయింది. ఓకే. అట్లా కాకుండా నేను ఆనందంగానే ఉన్నాను, హ్మ్. కొంత పని చేస్తే కారు వచ్చింది, హ్మ్. కారు పోయింది, కారు పోయింది, ఆనందంగా వెతుకుతున్నాను. సో ఆనందం నీ స్థితి. ఉమ్, ఓకే. నీకు గుర్తుందా? ఉమ్, ఫస్ట్ టైమ్ నా మొబైల్ పోయినప్పుడు ఉమ్. నువ్వు అలానే ఎతికినవు. అవును. అవును. నెక్స్ట్ నేనేంటంటే నేను కొంచెం టెన్షన్ పడుతున్నా. ఉమ్, మనం కొంచెం తొందరగా రీచ్ అవ్వకపోతే అక్కడ ఉన్న ఫోన్ ఎవరైనా తీసుకుంటారు. తొందరెళ్ళాలి అని. ఉమ్. సరే నువ్వన్నావు తొందర ఎళ్దాము. ఒకవేళ అది లేకపోయినా నువ్వు దాన్ని అంతే. బాధగా తీసుకోవద్దు అని చెప్పినావు నువ్వు. ఉమ్. సో ఇప్పుడు ఇంకొక స్థితి ఏంది? మనిషి కోరుకుంటాడు శాంతి. హ్మ్. అంటే ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు హ్మ్. అనుకూల ఆలోచనలు చేయాలని అనుకుంటే శాంతి వస్తా అనుకుంటున్నాడు వాడు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మా అబ్బాయి మా మాట వినడం లే. ఏదన్నా ఒక హోమం చేస్తే శాంతి వస్తుందని ఒక అనుకూల ఆలోచన తెచ్చి పెడుతున్నాడు. మా ఇంట్లో సుఖ సంతోషాలు లేవు. అంటే ఎవరో వచ్చి చెప్పారు, ఈ ద్వారబంధం తీసి ఇంకో చోట పెట్టాలి ఈశాన్యముల అన్నారు. హ్మ్. హ్మ్. దాంతో అది చేస్తే వస్తుందని ఈ ప్రతికూల ఆలోచనకి ఈక్వలెంట్‌గా అనుకూల ఆలోచన చేస్తారు. హ్మ్.
సో ఇది కూడా తాత్కాలికంగా వస్తుంది పోతుంది కానీ వాడు ఇంపాక్ట్ అవుతున్నాడు. ఓకే. మరి ఆధ్యాత్మికంలో ఉన్నవాడు ఏంటి? ఆలోచనలు ఉన్నా లేకున్నా, హ్మ్. డబ్బున్నా లేకున్నా, హ్మ్. ఏది ఉన్నా లేకున్నా హ్మ్. నేను శాంతిగానే ఉన్నాను ఓకే. అని డిక్లేర్ చేస్తాడు వాడు. వాడి శాంతి కండిషనల్ కాదు, ఓకే. అన్కండిషనల్. అందుకని మనం ఏదైనా ఒక సాధనం, హ్మ్. ఒక టూల్, హ్మ్. అది మైండ్లో ఒక థాట్గా వచ్చిన తర్వాత హ్మ్. దాంతో మనం అటాచ్మెంట్ పెంచుకున్నప్పుడు హ్మ్. ఆ థాట్ మనల్ని శాసిస్తుంది అనేది ఒక అవగాహన. ఓకే. ఎగ్జాంపుల్, హ్మ్. నేను ఈ బెడ్ మీదే పడుకుంటాను అన్నది ఒక థాట్. హ్మ్. ఈ బెడ్ లేకపోతే నాకు నిద్ర రాదు అంటే ఇప్పుడు బెడ్ నీ నిద్రకు మాస్టర్ అయింది. హ్మ్. అవును. అంటే మెల్లగా బెడ్ నీ లైఫ్ నిర్ణయించడం మొదలుపెట్టింది. హ్మ్. నేను ఇంటికి రాగానే హ్మ్. ఇంట్లో వాళ్ళు లేచి నిలబడాలి అన్నావు. మొదట్లో నిలబడ్డారు, తర్వాత తర్వాత నిలబడ్డం మానేశారు. అందుకని హ్మ్. ఇంటికి రాగానే నేను అశాంతి పట్టుకుంటుంది. అట్లా కాకుండా ఒక చిన్న మరొక ఆలోచన, హ్మ్. వాళ్ళకి లేవాలనిపిస్తే లేస్తారు, లేకపోతే లేవరు. ఓకే. ఇంకా చెప్పాలంటే జ్ఞాని ఎవడే అంటే రెండు రకాలుగా చూస్తాడు. ఒకవేళ ఎవరి దిక్కన్నా చూసినా హ్మ్. నిర్మలంగా చూస్తాడు, హ్మ్. నిష్కల్మషంగా చూస్తాడు. హ్మ్. తన మనసులో ఎవరి గురించి ఏం ఆలోచన చేయడు. అవును. లేదా తను ఏ పని చేస్తున్నాడో ఆ పని చూస్తాడు, హ్మ్. ఇక ఎవరిని చూడు. ఓకే. ఈ రెండు రకాలుగా ఎలాగైనా తీసుకో. హ్మ్. ఇది ఎలా ఉంటుందంటే, కార్లో వెళ్తున్నప్పుడు రోడ్డును చూడాలి, అవును. కానీ ఒకడు కార్ టైర్నే చూస్తూ కూర్చోడు జీవితకాలం. అప్పుడు అంటే కార్లో టైర్ ఒక భాగం. అవును. కారు అందుకని ముందే దాన్ని ఒక్కదాన్ని చూస్తే నీ ప్రయాణం కొనసాగదు. అందుకని నువ్వు కారు గమ్యస్థానానికి తీసుకెళ్లే సాధనం మాత్రమే, అది బెంజ్ కానీ హ్మ్. లేకపోతే ఎడ్ల బండి కానీ. కరెక్ట్. గమ్యస్థానానికి రీచ్ అవ్వడానికి దాన్ని ఉపయోగించుకో. హ్మ్. ఒకసారి గమ్యస్థానం రీచ్ అయిపోయిందా, హ్మ్. ఆ వాహనానికి రెస్పెక్ట్ ఇయ్యి, హ్మ్. దాన్ని సరైన ప్లేస్లో పార్క్ చేయి, దాన్ని మర్చిపోయింగా. హ్మ్. సో కారు ఎక్కే కంటే ముందు నీవు, హ్మ్. కారు ఎక్కిన తర్వాత నీవు, హ్మ్. కారు దిగిన తర్వాత నీవు ఒక్కటే అని నీకు తెలిస్తే నువ్వు ఆధ్యాత్మికంలో ఉన్నట్టు. ఓకే. కారు ఎక్కకముందు ఒకలాగా, హ్మ్. ప్రయాణంలో థ్రిల్ అయ్యి, హ్మ్. దిగిన తర్వాత అబ్బా అప్పుడే అయిపోయిందని నువ్వు బాధలో పడితే హ్మ్. నువ్వు మానసికంలో ఆ గేమ్లో పడ్డట్టు లెక్క. ఓకే. సో అందుకని నేను చెప్పాలనుకుంటున్నది, మైండ్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకే. బట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ యాజ్ ఎ మీడియం, హ్మ్. నాట్ ద అల్టిమేట్ మీన్స్ ఆఫ్ లైఫ్. అంటే మైండే నీవు కాదు, మైండ్ను ఉపయోగించుకునేది నీవు. ఈ ఓకే. స్టేట్మెంట్ చెప్పు. అంటే మైండ్ మైండే నీవు గాదు. మ్మ్. మైండ్‌ని ఉపయోగించుకోవాలి నువ్వు. అంటే మ్మ్. నేను ఉపయోగించుకోవాలంటే మైండ్‌ని నాతో డివైడ్‌గా చూడగలగాలి నేను. ఆ, అంటే ఇప్పుడు ఎట్లయితే ఇంట్లో రొట్టెలు ఒత్తుతున్నప్పుడు ఆ రొట్టెలు ఒత్తే పీట కర్ర ఉపయోగపడ్డట్టు ఆ! మైండ్ నీకు ఉపయోగపడుతుంది. అంటే ఇట్లా థాట్ వచ్చిందని చూడగలగాలి. రొట్టె కర్ర లేదు, ఒక బండ మీద వేసి రపరప కొట్టి రొట్టె చేసుకో, అది లేదని ఆగిపో. ఓకే. సో మైండ్ ఈజ్ జస్ట్ ఎ టూల్. ఓకే. అయితే హ్మ్. ఈ నీలో మైండ్ ఒక భాగం మాత్రమే కానీ హ్మ్. మైండ్ నీవు కాదు హ్మ్. అనేది ఒక సంపూర్ణ అవును. అవగాహన. ఎప్పుడు తెచ్చుకుంటాడా అన్నది మనిషి చాయిస్, ఓకే. కానీ ఓకే. ఎంత తొందర తెచ్చుకుంటే అంత మంచిది. ఇప్పుడు నా చెయ్యి నాలో భాగం, కానీ నా చెయ్యి నేను కాదు. హ్మ్. ఓకే. సో ఈ నేను అనేది ఏమిటంటే సర్వత్రా నేనున్నాను అన్న ఒక ఉనికికి సంబంధించింది. అవును. ఇది ఇంతకంటే చెప్పడం కష్టం. ఇప్పుడు రమణ మహర్షి కానీ ఆలోచనల వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని ఎవరన్నా వస్తే, అవును. రమణ మహర్షి చెప్పిన మాట ఏంటో తెలుసా? హ్మ్. ఏ ఆలోచన వల్ల ఇబ్బంది పడుతున్నావో హ్మ్. హ్మ్. దాన్ని నిశ్చలంగా చూడు. ఓకే. నువ్వు గనక దాంతో జోక్యం చేసుకోకుండా ఆ! ఒకవేళ దాన్ని చూడగలిగితే హ్మ్. ఆలోచన మెల్లగా డిసప్పేర్ అయిపోతుంది. హ్మ్. అయినప్పటికీ నీవు ఉన్నావు, ఓకే. అవును. అదే సత్యం. నేనెవరు అని విచారణ అదే వస్తది గదా! అక్కడికే వస్తుంది. సో అందుకని ఇప్పుడు ఆకాశం మరియు మేఘాలు అన్నది ప్రపంచంలో అత్యంత ఫేమస్ స్పిరిచువల్ అనాలజీ. హ్మ్. చూడు, మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు ఇవన్నీ హ్మ్. ఆకాశంలో వచ్చిపోయే మేఘాలు లాంటివి. అవును. కానీ మేఘాలు ఆకాశానికి అంటుకోవు. అవును. మేఘాలు ఉన్నా లేకున్నా ఆకాశం ఉంది. హ్మ్. హ్మ్. మేఘాలు కొన్నిసార్లు ఎర్రగుండొచ్చు, కొన్నిసార్లు తెల్లగుండొచ్చు, కొన్నిసార్లు ఉరుమొచ్చు, అయినా అవును. ఆకాశం వెనుకుంది. అవును. ఒకసారి ఏ మేఘాలు లేవు, అవును. కానీ అయినా ఆకాశం ఉంది. హ్మ్. సో నువ్వు ఆకాశానిగా ఉండు తప్ప మేఘముగా ఉండకు. హ్మ్. మేఘం అవసరం వర్షం తెప్పియడానికి, హ్మ్. కానీ అది ఆకాశానికి అంటుకోదు. ఓకే. సో అట్లా ఆకాశం నేను అని ఎవడైతే అనుకుంటున్నాడో హ్మ్. వాడు ఒక విశాల దృక్పథాన్ని ఎంచుకున్నాడు. మనసు నేను, మేఘం నేను అనుకునేవాడు ఇంకా అటు కదలాలి, ఇటు కదలాలి. అవును. కొన్నిసార్లు వర్షం లేదని బాధపడాలి, హ్మ్. కొన్నిసార్లు ఎక్కువ వర్షం ఎందుకు వస్తుందని ఆలోచించాలి. హ్మ్. ఇట్లా రకరకాల ఆలోచనలు చేయాలి. హ్మ్. హ్మ్. సో ఓకే. మనం జనరల్గా ఆలోచిద్దాం. హ్మ్. ఒక వ్యక్తి
నది దాటడానికి ఉమ్. ఏం ఉపయోగిస్తాడు? అది పడవ. పడవను ఉపయోగిస్తాడు. ఉమ్. సో ఈ పడవ నన్ను దాటించింది, ఈ పడవని నేను మర్చిపోవడానికి వీలు లేదు ఉమ్. అని ఆ పడవని నెత్తి మీద పెట్టుకొని పోతే నువ్వు మనసులో ఉంది. ఓకే. పడవ నన్ను దాటించింది, అది మాధ్యమం మాత్రమే. తెలుసుకో. దాన్ని సరిగ్గా చూసుకుంటే చాలు. ఆ పడవ ఉన్న చోట మనసును పెట్టు. ఓకే. టేక్ కేర్ ఆఫ్ ద పడవ, ఉమ్. సో దట్ నువ్వు లైఫ్ అంతా జర్నీ చేయొచ్చు. ఉమ్. టేక్ కేర్ ఆఫ్ ద మైండ్. ఉమ్. యు ఆర్ ఏ కేర్ టేకర్ ఆఫ్ ద మైండ్, యు ఆర్ నాట్ ద మైండ్. ఇప్పుడు ఇందులో ఏమంత పెద్ద అర్థం కాని విషయం లేదు, అవును. కానీ ఆచరణకు వచ్చినప్పుడు తెలుసో తెలియకో మనిషి మైండ్ని అర్థం చేసుకోకుండా మైండ్ యొక్క ప్రభావంలో పడుతున్నాడు. ఉమ్. ఓకే. సో మనస్సు కూడా నది దాటించే ఒక పడవ లాంటిదే. ఇక్కడ నది అంటే ఏమిటి? ఈ ప్రపంచాన్ని దాటాలి నువ్వు. అందుకని బయటికి వెళ్తే సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ నువ్వు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు కట్టాలి, ఉమ్. క్యూలో అదంతా ఉండాలి. మనసే చేస్తుంది. సో దాన్ని క్యూఆర్ కోడ్ కట్టగానే ఫోన్ తీసి జోబులు వేసుకో, ఉమ్. నీకు ఆ మనసుతో సంబంధం దిగిపోయింది. నువ్వు ఆకాశంలాగా భూమి మీద నడుచుకుంటురా, మళ్ళీ అంతలో ఎవరో ఒక వ్యక్తి కనిపించాడు, మళ్ళీ మనసును ముందుకు తీసుకురా, ఉమ్. తీసుకొచ్చి ఆ వ్యక్తి ఎవరో గుర్తించి నాకు చెప్పు అని ఆకాశం మేఘాన్ని అడిగినట్టు. అప్పుడు ఆ మనసు చెప్పింది, వీడు మీ బాబాయ్ అవుతాడు, నీకు ఆ బాబాయ్ బాగున్నావా అని మాట్లాడు, నోరును ఉపయోగించుకో. బాబాయ్ వెళ్ళిపోయాడు, ఆ మనసు నోరు రెండు షట్ డౌన్ అయిపోయి మళ్ళీ ఆకాశంలో నడుస్తున్నాం. సో ఇది జ్ఞాని లక్షణం. ఓకే. నిజంగా ఆనందంగా ఉండాలనుకునేవాడు ఉమ్. అన్ని వ్యవహారాలు చేయాలి. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అన్ని వ్యవహారాలు చేయబడతాయి. ఓకే. ఎక్కడ ఇరుక్కునేది ఉండదు, దీనివల్ల అతను బాధపడేది ఉండదు. ఏదన్నా విషయం వస్తే అతను ఆర్గు చేయొచ్చు, ఉమ్. కానీ అది బాధకు దారి తీయదు అన్న ఎరుక స్ఫురణ ఉంది అతనికి. ఓకే. ఎందుకంటే ఆకాశానికి ఏ బాధ ఉండదు. ఉమ్. తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ చిన్న స్టోరీ ఉంది. ఉమ్. నా మనస్సులో నిమిషానికి కొన్ని వందల ఆలోచిస్తున్నాయి గురుదేవా, ఉమ్. అవి ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అంటే గురువు శిష్యుడిని బయటకు తీసుకెళ్ళి ఆకాశాన్ని చూపిస్తాడు. ఇప్పుడు ఆకాశంలో మేఘాలు వస్తున్నాయా, ఉమ్. తర్వాత గాళ్ళు వీస్తున్నాయి, ఉమ్. పక్షులు ఎగురుతున్నాయి, కానీ ఆకాశానికి ఏమైనా గాయం అవుతుందా ఉమ్. అంటే ఆకాశానికి ఏం గాయం కావడం లేదు. ఓకే. నీ ఆలోచనలు అట్లా చూడు. ఎందుకు గాయం అవుతున్నాయి అంటే ఆలోచనలను నువ్వు పట్టుకున్నావు. ఉమ్. నువ్వు అనుకున్నట్టే అంతా జరగాలి అని అనుకుంటున్నావు. నువ్వు అనుకున్నట్టు జరగదని తెలుసుకో. ఉమ్. నువ్వు అనుకున్నట్టు జరిగితే అదొక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్. ఓకే. ఇప్పుడు ఏ అవాంతరం లేకుండా ప్రయాణం ముగిసింది. వెరీ గుడ్, రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. నువ్వు అనుకున్నట్టు 99% జరగకపోవచ్చు, కానీ గాయపడవలసిన అవసరం లేదని తెలుసుకుంటే చాలు. తద్వారా నువ్వు పీస్ఫుల్గా తిరిగి మళ్ళీ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తావు. యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు బిగిన్ ఆల్వేస్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఉమ్. ఓకే. ఇది చాలా అనుకుంటేనే సరిపోతుంది. అనుకో, నెక్స్ట్ సందర్భం వస్తుంది కదా. నెక్స్ట్ సందర్భం వచ్చినప్పుడు ఈ యొక్క స్ఫురణ నీ మనసులో ఉండని. అంటే ఏం జరిగినా నేను ప్రశాంతంగా డీల్ చేస్తా అని అనుకో. ఉమ్. ఉమ్. ఉదాహరణకి పెళ్లి రోజు ఉమ్. ఎంతమంది బంధువులు వచ్చినా నవ్వుకుంటూ మాట్లాడాలని నిర్ణయించుకుందామా లేదా? ఉమ్. అట్లా జీవితకాలం నవ్వుకుంటూ ఉండాలి ఎందుకు నిర్ణయించుకో? ఆ. అట్లా వద్దని ఎవరు చెప్తున్నారు? ఎందుకంటే అది నిజంగా నవ్వడం లేదు, అందుకే నీకు బరువు అనిపిస్తుంది. అట్లా కాకుండా నిజంగా అంత ఉత్తది అని తెలుసుకున్నావు అనుకో, యూ సింప్లీ లాఫ్. సో రమణ మహర్షి కానీ, నిసర్గదత్త మహారాజ్ కానీ, ఓషో కానీ, కృష్ణమూర్తి కానీ, లేకపోతే జేమ్స్ హ్యాలెన్ కానీ, ఉమ్. అలెన్ వాట్స్ కానీ, మార్పా మిలరెప్పా చువాంగ్స్, ఇట్లాంటి వాళ్ళందరూ ఇదే అంశాన్ని రకరకాలుగా చెప్పారు. ఓకే. అవన్నీ పక్క పక్కన పెడితే ఒకరొకరు చెప్పినట్టుగా అనిపిస్తుంది, ఆ. కానీ అందరూ ఒకటే చెప్తున్నారు. వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ మారింది తప్ప వాళ్ళ ఎసెన్స్ మారలేదు. ఓకే. సో రమణ విన్నాను. మీలో అది అట్లా ఏ సందర్భం వచ్చినా మళ్ళీ మీరు ఏం చెదరకుండా ఆనందంగానే ఉన్నారా నిశ్చలంగా? ఎప్పుడు ఇలా రోజు జరుగుతుంటాయి కూడా ఎప్పుడు practical. నా యొక్క స్వభావమే ప్రశాంతత. నేను కనబడొచ్చు ఎదుటి వ్యక్తికి ప్రశాంతంగా లేనట్టు. ఇంకో విషయం తెలుసా, ఉమ్. మనం ఆరోగ్యం అని దేని అంటున్నాము, ఉమ్. దాని యొక్క సంపూర్ణ అర్థం మనకు చిన్నప్పటి నుంచి చెప్పలే. అవును, చెప్పిన ఒకసారి నువ్వు. ఆరోగ్యం అంటే ఏమనుకుంటున్నాం? ఇప్పుడు మన Body ఉన్నట్టు హెల్త్ తెలియకపోవడం. అట్లనట్లే అదేమో బాడీ ఉన్నట్టు తెలియకపోవడం అనేది ఆరోగ్య లక్షణం. ఆరోగ్యం అంటే ఏమిటని, ఏదైతే అనారోగ్యంగా మనకి ఎక్స్టర్నల్ గా వస్తుందో ఉమ్, అది అది కూడా లేకుండా- కాదు. అది లేకుండా body ఉండడం కదా. అంటే శరీరం పరంగా మాత్రమే ఆరోగ్యాన్ని చూసాం మనం అని చెప్తున్నాను. మానసికంగా చూడలేదు. మానసికంగా చూడలేదు, ఎగ్జిస్టెన్షియల్ గా చూడలేదు. ఉమ్. మన ఆరోగ్యం 3 భాగాలుగా విడిపోయింది. ఓకే. మనకి
హిందీలో పాట తెలుసు, హాల్ కైసా హై జనాబ్ కా, హాల్ అంటే హాల్ కైసా అని అడుగుతారా? అవును. సో ఈ హాల్ అనే పదం నుంచి పదం ఊరికే రాలే. హాల్ అంటే నీ శరీరం ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది, నీ పరిసరాలు ఎలా ఉన్నాయని 3 అడుగుతున్నావు. అవును. అంటే కొందరికి శరీరం బాగుంది కానీ పరిసరాలు బాగాలేవు, ఉమ్, అందుకే అనారోగ్యంలో ఉన్నారు. ఓకే. కొందరికి పరిసరాలు చాలా బాగున్నాయి, ప్యాలెస్ లో ఉన్నారు, శరీరము బాగుంది కానీ ఆలోచనలు బాగలేవు, అనారోగ్యంలో ఉన్నారు. ఓకే అండి. కొందరికి గొప్ప ఆలోచనలు ఉన్నాయి కానీ పరిసరాలు బాగాలేవు, డస్ట్బిన్ పక్కన ఉన్నాడు, స్మెల్ వస్తుంది, ఆ తర్వాత వాడి శరీరం కొంచెం గాయాల పాలైంది, ఓకే. అందుకని అనారోగ్యంలో ఉన్నాడు. సో చాలా మందికి మానసిక అనారోగ్యం ఉంది, ఉమ్, శారీరక అనారోగ్యం ఉంది, ఉమ్, కొందరికి ఈ 2 ఉన్నాయి. ఉమ్, వీటితో పాటు మరొక అనారోగ్యం ఉంది, ఉమ్, అదేంటి నీ పరిసరాలు బాగుండకపోవడం. ఓకే. ఇప్పుడు నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నావు, ఆ తర్వాత మంచి శరీర సౌష్ఠవం ఉంది, పొద్దున్నే 6,000 కట్టి జిమ్ కూడా జాయిన్ అయ్యావు, పోయావు, వస్తున్నావు, తర్వాత నీ యొక్క 6 ప్యాక్ కూడా వచ్చింది, కానీ మైండ్ నీ మనసు బాగాలేదు. ఓకే. ఇప్పుడు నువ్వు తింటుంటే అక్కడ ఉన్న అమ్మనో భార్యను అన్నారు, తిను దున్నపోతులాగా, పెక్కు మెక్కు ఇంకా అనగానే కంచం ఆడ తోసేసిపోయావు. అంటే అక్కడ మైండ్ తీసుకుంటుంది. నువ్వు డిస్టర్బ్ అవడానికి రెడీగా అంటే నీ చుట్టూ ఉన్న పరిసరము నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసిందా లేదా? ఓకే, తీస్తుంది. అందుకే మన ఆధ్యాత్మిక జగత్తులో పర్టికులర్ భారతదేశంలో ఈవెన్ జెన్ లో కూడా నీ ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యమే ఆనందం. అంటే శరీరం పట్ల అవగాహన ఉంది, మనసు పట్ల అవగాహన ఉంది, దాంతోపాటు నీ పరిసరాల పట్ల కూడా నీకు అవగాహన ఉంది. సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఈ 3టిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. సో ఆరోగ్యం శరీరపరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యం శరీరపరంగా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి ట్రై చేయాలి. మంచి ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ తినాలి, జ్యూస్ యోగా తాగాలి. చేయాలి. నెక్స్ట్ అంటే శరీరానికి కావాల్సిన ఆహారం ఇస్తున్నాం. మరి మనసు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మనసు ఆరోగ్యంగా ఉండాలంటే మనసుని బాధిస్తున్న అంశాలు ఏంటో అంటే తెలుసుకొని మంచి ఆలోచనలు చేయాలి, ఏదైతే అనవసరమో దాన్ని వదిలేయాలి. వదిలేయాలి. ఇంకోటి మంచి మంచి థాట్స్ ఉన్న వాళ్ళతో ఉండాలి మనం కూడా. తర్వాత ఈ 2 బాగుండాలంటే ఉమ్, పరిసరాలు బాగుండాలా వద్దా? అవును. అందుకని నీ ఇంటి పక్కల క్లీన్ పెట్టుకోవాలి. ఉమ్, అందుకే మన పూర్వీకులు ఉమ్, ఎట్లా చెప్పాలో అర్థం కాక ఉమ్, క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అన్న. ఉమ్, ఓకే. అంటే పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడే దేవుడు అడుగు పెడతారు. ఎందుకు చెప్తున్నారంటే అరే ఓన్లీ నీవు శరీరాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోదురా. మన పూర్వీకులు పొద్దున్నే ఇల్లంతా తుడుచుకున్నారు, ఓకే. ఇంటి ముందర తులసి కొట్టు ఉంటే దానికి నీళ్లు పోశారు, ఉమ్, దానికి బొట్లు పెట్టారు, తర్వాత ఎదురుగా కుక్క ఉంటే దానికి ఇంత అన్నం పెట్టారు. అవన్నీ బాగుంటేనే నువ్వు బాగుండేది. ఓకే. ఇంకోటి, ఆ పరిసరాలు నువ్వు ఎంత పెద్దగా పెంచుకుంటే అన్నిటిని నువ్వు చూసుకోవాల్సిందే. 1000 ఆవులు ఉంది, 1000 ఆవులకు ఫుడ్ పెట్టారా అని అడిగి తెలుసుకోవాల్సిందే. అవును. అందుకే నీ స్థాయి ఏమిటో తెలుసుకో, దానికి తగ్గ పరిసరాలు పెంచుకో. ఆ, అట్లా తర్వాత ఆలోచనలు ఉమ్, ఎక్కువ చేసే శక్తి నీకుంటే అప్పుడు ఎక్కువ చేయి. లేకపోతే 2-3 ఆలోచనల కంటే ఎక్కువ చేస్తే నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అనుకో, యు ఆర్ అన్ఫిట్ టు థింక్ ఆల్సో. ఓకే. అందుకని తక్కువ ఆలోచనలు పెట్టుకో, వాటిని మాత్రమే ఫుల్ఫిల్ చేయి. ఓకే. శరీరపరంగా ఉమ్, ఆరోగ్యం కోసం ఎక్కువ నట్స్ తినకు, ఉమ్, అది కూడా అనారోగ్యమే. ఆరోగ్యం అని ఎక్కువ జిమ్ చేయకు, బొక్కలు ఇరిగిపోతాయి. ఆరోగ్యం కోసం ఏ చెట్లు పడితే ఆ చెట్లు ఊగకు, ఆ కొమ్మ ఇరిగిపోతే కాళ్ళు ఇరుగుతాయి. అందుకని అది కూడా తెలుసుకో. సో రమణ మహర్షి చెప్పేది ఏంది, ఏదైతే ఆధ్యాత్మికము ఉందో అది మానసికము కాదు, ఏది మానసికమో అది ఆధ్యాత్మికము కాదు. అంటే ఏ ఆలోచన వల్ల నువ్వు ప్రభావితం అవుతున్నావో ఆలోచనగా చూసే శక్తి నీలో ఉదయిస్తే ఉమ్, ఉమ్, అప్పుడు నీవు ఉనికిగా ఉంటావు. ఆ ఉనికి అంటే ఏమిటి? ఒత్తి, దీపము, ఆ, నూనె, ఈ 3 లేకుండా వెలిగే స్థితి గురించి చెప్తున్నాడు. అచ్చా. మనకు అది ఫిజికల్ రియాలిటీ కాబట్టి దీపం ఉత్తగానే వెలగదు. కరెంట్ దీపం వెలగాలంటే కరెంట్ కావాలి, లేకపోతే ఒక వైర్ కావాలి, ఆ కరెంట్ ఆఫీస్లో కరెంట్ కూడా ఉండాలి. కానీ ఇప్పుడు చెప్తున్న ఆధ్యాత్మిక చైతన్యం అన్నది అది నిరంతరం వెలుగుతూనే ఉంది. ఓకే. సో ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి? ఉమ్, నీ మైండ్ అనే ఒకానొక ప్రమిద ఉమ్, ఒత్తి ఉమ్, దాన్ని ఉపయోగించుకో, ఉమ్, కాంతిగా నీవు ఉండు. ఓకే. అంతే, నువ్వు గుర్తించు వీటి పుణ్యమా అని నేను ప్రశాంతత ఉన్నాను అట్లా. తర్వాత ఒక బ్యూటిఫుల్ జిన్ సేయింగ్ ఉంటుంది, ద మైండ్ ఈజ్ వండర్ఫుల్ సర్వెంట్ బట్ ఎ టెరిబుల్ మాస్టర్ అని. అచ్చా. అనుకుంటే నీ మైండ్ చాలా చక్కటి సేవకుడిగా ఉపయోగపడుతుంది, ఉమ్, కానీ దాన్ని మాస్టర్ చేసావు అనుకో ఆ, అది నీ జీవితాన్ని ఒక ఆట ఆడుకుంటుంది. ఓకే. అందుకని నీ యొక్క థాట్ని ఉమ్, నీ మీద పెట్టకు, ఉమ్, థాట్ని ఎప్పుడు నీ కాళ్ళ కిందే పెట్టు. అవసరమైతే చేతిలోకి తీసుకో, మళ్ళీ కిందే, కానీ నెత్తిన పెట్టుకో. ఓకే. అంటే అంటాం కదా, ఒక మనిషికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే దాన్ని నెత్తిన పెట్టుకున్నట్టు. ఒక వస్తువుకి అధికంగా ప్రాధాన్యత ఇస్తావు అంటే ఆ వస్తువు నథింగ్ బట్ థాటే. ఓకే. ఉదాహరణకి ఆ వస్తువు అని నీకు తెలియడానికి ఆధారం థాటే అవును. కాదా? అవును. ఇప్పుడు నీకు మెమరీ పోయింది, ఉమ్, అప్పుడు నీ వస్తువుకి ఏమైనా నువ్వు పట్టించుకో.
అవును. ఎందుకంటే మనకు గుర్తే ఉండదు కదా! ఇప్పుడు ఎవరిదో బండి పోయిందా ఎక్కడ పెడితే అయ్యో చూసుకోవాలి కదమ్మా పద వాకింగ్ చేద్దాంపా అప్పుడే హఠాత్తుగా అన్నారు అది మీ బండినంట ఓ అని పరిగెడుతుంటే జోక్ చేసిన ఎప్పుడు అట్లా జోక్ చేయొచ్చు అంటే థాట్కి నీ థాట్ అది నీ యొక్క యాటిట్యూడ్ మారతలేదు. అవును. అదే జ్ఞానంలో ఉంటే బండి ఎవరిది పోయినా నీ స్పందన సేమ్. నా బండి పోయిందా సరే వస్తున్నా, మీది కాలేదంట మీద చూసుకోపోండి అంతే, యు ఆర్ రిలాక్స్డ్ అట్లా. తర్వాత ఎఖార్ట్ టోలే ఆయన రాసిన ఒక గ్రేట్ బుక్, ప్రపంచంలో చాలా మంది కాస్త ఆధ్యాత్మికతని సరళతరం చేసి ఓహో ఇలా జీవించొచ్చా అని ఆలోచింపజేసిన పుస్తకం. దాని పేరు ద పవర్ ఆఫ్ నౌ, అంటే వర్తమానం యొక్క శక్తి అని దాని గురించి చెప్పాడు అనమాట. అందులో అతను ఏమంటాడంటే యు ఆర్ నాట్ యువర్ మైండ్, అంటే నువ్వు నీ మైండ్ అనేది నువ్వు కాదు. సో ద మూమెంట్ యూ స్టార్ట్ వాచింగ్ ద థింకర్, ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ బికమ్స్ యాక్టివేటెడ్. అంటే ఎవడైతే ఆలోచిస్తున్నాడో దాన్ని చూసేవాడివి నువ్వు. మైండ్ ఈజ్ ఆల్వేస్ డూయింగ్ సంథింగ్. ఇప్పుడు పార్క్ లో కూర్చో, చెట్టు ఉంది, పువ్వు ఉంది, చెట్టుకు వచ్చిన పువ్వు వేరు, చెట్టు వేరా? ఒకటే. మరి కానీ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? ఇప్పుడు నువ్వు ఒక పార్క్ లో కూర్చున్నావు, చల్ల గాలి వచ్చింది, చెట్లు ఊగుతున్నాయి, మనసు ఊగనీయకు. అంటే చెట్టు ఇప్పుడు మా కొడుకు బాగుంటే నేను బాగుంటా, చెట్టు స్థిరంగా ఉంటే నేను స్థిరంగా ఉంటా. అట్లా కాకుండా నా బాగున్న కొడుకుని చూశాను, నా బాగా లేని కొడుకుని చూస్తున్నాను, వాడు ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. సో లాస్ట్ విల్ కంక్లూడ్. నిసర్గదత్త మహారాజ్ తెలుసా? తెలుసు, చెప్పినావు. ఐ ఆమ్ దట్ అని ఒక బుక్ రాశాడు ఆయన. ఆయన చెప్పింది ఇంకా ప్రొఫౌండ్ ఉంటది. సో మానసికం అన్ని ఏమిటంటే వచ్చిపోయేవి అని, వచ్చిపోయేవి ఏవి ఆధ్యాత్మికం కాదు. ఎప్పటికి నీలో ఉండేది ఏదైతుందో అది ఆధ్యాత్మికం. నీవు ఉన్నా లేకున్నా ఎప్పటికి ఉండేదంతా ఆధ్యాత్మికం. సో నిద్రలో ఉన్నా మెలకువలో ఉన్నా ఎప్పటికీ ఉండేది నేను ఉన్నాను అన్న ఉనికి. ఆ ఉనికిగా నీ ఉండు, నిలకడగా ఉండు. సో మానసికం అంటే ఆలోచిస్తూ ఉండడం, ఆచరించకుండా ఉండడం. ఆధ్యాత్మికం అంటే కొంత ఆలోచించి దాన్ని ఆచరణగా మార్చుకుని ఆలోచన అంతం చేసేది. ఇది ఎవరెవరు ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది వ్యక్తి యొక్క స్వేచ్ఛ, మనం నిర్ణయించడానికి లేదు. సో ఆలోచనలు సరి చేస్తే నీకు మానసిక ఆరోగ్యం వస్తుంది. ఆలోచనలతో సంబంధమే లేదని తెలుసుకుంటే నీకు ఆధ్యాత్మిక ఆరోగ్యం వస్తుంది. అదే శాశ్వత శాంతి అంటే. శాశ్వత శాంతి అంటే మనసుతో సంబంధం లేకుండా ఉంటే మనకు శాశ్వత శాంతి వస్తుంది, అదేనా? అంతే. సో చివరిగా ఒక స్టేట్మెంట్, మనస్సు జీవితానికి ఒక కిటికీ. ఓకేనా? ఆ కిటికీని నీ ప్రపంచం అనుకోకుండా. అది మనసు జీవితానికి ఒక కిటికీ. తాగు నీళ్ళు తాగు. సో ఇవన్నీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భోగి జోగి ఇట్రా. ఇప్పుడు జోగి తన ఉనికిగా ఉంటదంట, తనకంటూ గొప్ప ఆలోచనలు. ఇప్పుడు సొంత ఇల్లు ఒక ఆలోచన, సొంత ఊరు ఒక ఆలోచన, నా వాళ్ళు ఒక ఆలోచన, నీ వాళ్ళు ఒక ఆలోచన, శత్రువులు ఒక ఆలోచన, మిత్రులు ఒక ఆలోచన. నేను సాధించాను అనుకోవడం ఒక ఆలోచన, సాధించాను చూసి మురిసిపోవడం ఒక ఆలోచన, సాధించింది ఎవడన్నా లాక్కుంటే కోపం రావడం, భావోద్వేగం, ఇవన్నీ ఆలోచనలే. జెన్యున్గా ఏమున్నాయి సరిగ్గా ఆలోచిస్తే అసలు ఏది ఉన్నా లేకున్నా నీలో కొన్ని ఉన్నాయి, అవన్నీ ఆధ్యాత్మికము. అది ఎప్పటికీ ఉంటది. ప్రపంచంతో వాడికి సంబంధం లేదు, మారుతున్న కాలంతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, వేడితోనూ సంబంధం లేదు. అవే నీ ఉనికికి ప్రధాన కారణం. అది ఉంటే నువ్వు ఉన్నావు, అవి ఎప్పటికీ ఉంటాయి. నువ్వు ఉన్నా లేకున్నా అవి ఉంటాయని గుర్తు చేసుకోవడం వల్ల జీవితంలో కాస్త శాంతి వస్తుంది అనేది ఒక అవగాహన రా, అంతే. సో అందుకని ఏది మానసికము అది ఆధ్యాత్మికము కాదు, ఏది ఆధ్యాత్మికము అది మానసికము కాదు అన్నది వెంటనే కంక్లూషన్కి రావద్దు. లుక్ ఇన్ టు ఇట్. నేను మనసును ఉపయోగించే పుస్తకాన్ని రాస్తున్నాను, పుస్తకం ద్వారా నాకు పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, కానీ అవి నేను కాదు, అది నేను చేసే పని. ఇదే మనసుని ఆధ్యాత్మికంలోకి కన్వర్ట్ చేయొచ్చా? ఆధ్యాత్మికం అంటే నీ ఒరిజినల్ స్టేట్ కన్వర్ట్ చేసేది ఏం లేదు. అవును, నువ్వు చెప్పినావు కదా. ఇప్పుడు ఇల్లుని ఖాళీ చేయాలి, ఇల్లుని చేసేది ఏం లేదు, చెత్త బయటపడేయాలి. అంటే ఇల్లు నుంచి అటు నుంచి ఇటు, బోర్ల నుంచి ఇటు అనాలా?
యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అట్లా ఇది కొంచెం లోతైన అంశమే. మళ్ళీ విన్న తర్వాత కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. అంటే ఆలోచించడం అని చూడు, లుక్ ఎట్ ద ఎగ్జిస్టెన్స్. నీవెంత బచ్చగానివి ఈ అనంత విశ్వంలో. అందుకని డోంట్ స్టాప్ టేకింగ్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ. అన్నీ ఉంటే నీవు ఉన్నావు. నీ యొక్క జీవితం గాలి దయాదాక్షిణ్యం మీద ఆధారపడింది. గాలి ఉంటే నీవు ఉన్నావు, గాలి లేకపోతే నువ్వు లేవు. నువ్వు తినే ఆహారం ఉంటే నీవు ఉన్నావు, ఆహారం పండించే రైతు ఉంటే నీవు ఉన్నావు. ఓకే. అవును. వాళ్ళెవ్వరు లేకపోతే అందుకని మనం లేము. తద్వారా అందరూ కలిసి నీవు అవునా అవును. అని తెలుసుకో అట్లీస్ట్. అవును. సరేనా మరి? ఓకే పప్పా. చలో.